ఉంచుతాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను. బాయ్ స్తోత్రం చెప్పు. ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. నీ వల్ల భూలోకంలోని వంశాలన్నీ కూడా ఆశీర్వదించబడేటువంటి భాగ్యం నీకు దక్కుతుంది నాయన, నువ్వు బయలుదేరు అన్నాడు. ఈ వివరణ చెప్పబోయే ముందు సందర్భానుసారంగా ఒక మాట చెప్తాను. దేవుడు ఆశీర్వదించిన వారిని గురించి మనం పలికే మాటల్ని బట్టి కూడా మనకు ఆశీర్వాదము శాపం అనేవి ఉన్నాయని ఒక విచిత్రమైన విషయం ఇక్కడ బయలుపడింది. కొంతమంది ఏ తప్పు చేయకపోయినా శాపాన్ని తెచ్చుకుంటారు. వాళ్ళు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు, విగ్రహారాధన చేయరు, విషయాలు ఇవేవి చేయరు. అయినా సరే వాళ్ళకి శాపం వెంటాడిద్ది. ఎందుకు వెంటాడిద్ది అంటే, దేవుడు ఏర్పరచుకున్న వారిని విమర్శించుట ద్వారా, దూషించుట ద్వారా, నిందించుట ద్వారా దేవుని వైపు నుంచే శాపం వస్తుంది అనేది నేను చెప్పలా, ఆదికాండం 12లో దేవుడే చెప్పాడు. దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఆశీర్వదించబడతారు. ఎలాగో తెలుసా? దేవుడు